హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు మరొక ఇంపార్టెంట్ ఎయిర్ డ్రాప్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం లేయర్ 0 ప్రాజెక్ట్ గురించి డిస్కస్ అవుతున్నాం. అండ్ దీంట్లో మనం మల్టిపుల్ టాస్క్ ఆన్ మెయిన్ నెట్ చేసి వాళ్ళ టోకన్ ఎయిర్ డ్రాప్ లో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళది టోకన్ అనేది ఖచ్చితంగా 100% వస్తుంది. సో ఎందుకు అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్డ్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ లేయర్ 0 ఏంటంటే మనకు ఆల్రెడీ L1 L2 ప్లాట్ఫామ్స్ తెలుసు. ఇప్పుడు లేయర్ 0 వస్తుంది. సో ఇది బేసిక్ ఏంటంటే సీమ్లెస్లీ కనెక్టింగ్ ద బ్లాక్ చైన్. సో వీళ్ళు ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ బ్లాక్ చైన్ ని ఆన్ ఈవీఎం కంపాటబుల్ చైన్స్ అంటే మనం ఏదైతే మెటమాస్క్ లో వాడుతున్నామో ఇవన్నీ వచ్చేసి ఈవీఎం కంపాటబుల్ చైన్స్ కి ఇంటర్ఆపరబిలిటీ కోసం వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. బట్ ఇప్పుడు ఏం చేశారంటే రీసెంట్ గా ఎస్టర్డేనే వీళ్ళు ఏమనౌన్స్ చేశారంటే ఆన్ యాప్టోస్ బ్రిడ్జ్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. సో యాప్టోస్ నుంచి ఈవీఎం కి కూడా వీళ్ళు బ్రిడ్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు టు దిస్ యాప్టోస్ బ్రిడ్జ్. సో బేసిక్ గా వీళ్ళు ఒక బ్రిడ్జ్ అనమాట. సో వీళ్ళే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ వీళ్ళ టోకన్ వస్తుందని ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ 2 రీజన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళు $135 million ఫండింగ్ రౌండ్ అనేది జరిగింది మార్చ్ లో. అండ్ ఇట్ వాస్ వెరీ హ్యూజ్ లెడ్ బై FTX, దెన్ A16Z అండ్ ఈవెన్ పేపాల్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేశారు, పేపాల్ VC కూడా. సో దిస్ ఇస్ వన్ రీజన్. దేంట్లో అయితే ఫండింగ్ అవుతుందో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసాం DYDX, ఆప్టిమిజం, దెన్ రీసెంట్లీ మనకి యాప్టోస్ వచ్చింది. సో ఇట్లాంటి ఫండింగ్ రౌండ్స్ జరిగిన హ్యూజ్ ఫండింగ్ రౌండ్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ హ్యూజ్ ఎయిర్ డ్రాప్ వస్తుంది. సో చిన్న ఎయిర్ డ్రాప్ రాదు, హ్యూజ్ ఎయిర్ డ్రాప్. యాప్టోస్ చూసినట్లయితే మీకు $1000 నుంచి $6000 వరకు యూజర్ సెండ్ చేశారు. సో సేమ్ రేంజ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ మీరు లేయర్ 0లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళకు ఎయిర్ డ్రాప్ ఎందుకు వస్తుందని చెప్తున్నా అంటే, వీళ్ళ టోకెన్ ఎందుకు ఉందని చెప్తున్నా అంటే, వీళ్ళ గిట్ బుక్ తీసుకున్నట్లయితే ఇది వల్ల కోడ్ యొక్క స్నిప్పెట్. సో దీనిలో తీసుకున్నట్లయితే మీరు ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ద అడ్రస్ ఆఫ్ ద ZRO టోకన్ హోల్డర్ హూ వుడ్ పే ఫర్ ద ట్రాన్సాక్షన్. సో దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ టోకెన్ ఉండబోతుంది. ఆ టోకన్ నేమ్ వచ్చేసి ZRO టోకన్. సో వీళ్ళ కోడ్ లో ఆల్రెడీ కోడ్ స్నిప్పెట్ లో ఆ పర్టికులర్ టోకన్ గురించి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో 100% టోకన్ రాబోతుంది. అండ్ ఇట్లాంటి బిగ్ ప్రాజెక్ట్ బిగ్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ రౌండ్ వాళ్ళు టోకన్స్ ని ఫ్రీగా ఎయిర్ డ్రాప్ ఇస్తారనమాట. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను వీడియో ఎండ్ లో మీకు ఎలా ఏమేమి ట్రాన్సాక్షన్ చేయాలో చెప్తాను. అంతకన్నా ముందు బిగ్ షౌట్ అవుట్ టు దిస్ పర్టికులర్ ట్విట్టర్ యూజర్ Olympia.eth. సో ఈ పర్టికులర్ యూజరే ఫస్ట్ ఈ పర్టికులర్ టోకన్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ లో ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత నేను నోటీస్ చేసి వీళ్ళ గెట్ బుక్ లో వెళ్ళి సెర్చ్ చేసి నాకు ఈ పర్టికులర్ లైన్ అనేది దొరికింది. సో బిగ్ షౌట్ అవుట్ టు హిమ్. సో లెట్స్ బిగిన్. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేద్దాం అనమాట. సో మనం ఈ రోజు వీడియోలో 2 బ్రిడ్జెస్ యూజ్ చేస్తున్నాము. వీళ్ళు లేయర్ 0 బ్రిడ్జింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. ఫస్ట్ వచ్చేసి యాప్టోస్ బ్రిడ్జ్ అండ్ దెన్ సెకండ్ వచ్చేసి స్టార్గేట్ ఫైనాన్స్. సో ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ యాప్టోస్ బ్రిడ్జ్ అనేది యూజ్ చేద్దాం. ఇప్పుడు రీసెంట్ గానే రిలీజ్ అయింది కాబట్టి. సో దీంట్లో ఈ బ్రిడ్జ్ వాడడానికి మీ దగ్గర 2 వ్యాలెట్స్ ఉండాలి. ఒకటి మెటామాస్క్ అండ్ ఇంకోటి వచ్చేసి పెట్రా వ్యాలెట్. సో పెట్రా వ్యాలెట్ లో మీకు ఫండ్స్ లేకుంటే బైనాన్స్ FTX నుంచి మీరు కొంచెం యాప్టోస్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ కి రాగానే కనెక్ట్ వ్యాలెట్ కొట్టండి. నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. కనెక్ట్ వ్యాలెట్ దగ్గర మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈవీఎం అండ్ యాప్టోస్. సో ఈవీఎం చైన్ లో మెటామాస్క్ ని కనెక్ట్ చేయాలి అండ్ యాప్టోస్ చైన్ లో మీరు పెట్రా వ్యాలెట్ ఆర్ మార్షియన్ వ్యాలెట్ కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. సో నేను ఈ ఎగ్జాంపుల్ లో మెటామాస్క్ అండ్ పెట్రా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం అంటే, మనం టోకన్స్ ని ఈవీఎం సపోర్టెడ్ చైన్స్ లైక్ ఆర్బిట్రమ్, ఆప్టిమిజం, ఇథీరియం అందులోంచి ఆ యాప్టోస్ కి టోకన్స్ ని బ్రిడ్జ్ చేస్తున్నాం. సో ఈ బ్రిడ్జింగ్ సర్వీస్ ఎట్ ద లేయర్ 0 ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ లేయర్ 0 వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్. సో ఇది మనం వాడుతున్నాం అంటే ఇండైరెక్ట్ గా లేయర్ 0 వాళ్ళ ప్లాట్ఫామ్ ని వాడుతున్నట్టే. సో జస్ట్ మీకు గ్యాస్ సేవ్ చేసుకోవడానికి మేబీ మీరు లాస్ట్ టైం నా ఆప్టిమిజం ఆర్ ఆర్బిట్రమ్ యూజ్ చేసి దానిలో కొన్ని టోకన్స్ ఉంటే వాటిని మీరు ఇప్పుడు యాప్టోస్ కి బ్రిడ్జ్ చేసుకోండి. సో నా దగ్గర కొన్ని 0.45 ఇథీరియం ఉన్నాయి ఈ పర్టికులర్ డెమో వ్యాలెట్ లో. సో దానిలో నుంచి నేను 0.1 ఇథీరియం ని యాప్టోస్ నెట్వర్క్ కి బ్రిడ్జ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎనీ అమౌంట్ మీరు బ్రిడ్జ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చాక ఫీజ్ చూడొచ్చు, 0 ఫీజ్ ఇఫ్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ ఆప్టిమిజం టు యాప్టోస్. సో అందుకే చూపిస్తున్నాను. సో సేమ్ ట్రై చేయండి, మీకు ₹1 కూడా ఇందులో ఖర్చు అనేది అవ్వదు. సో జస్ట్ ఇందులో ట్రాన్స్ఫర్ అని కొట్టండి. యాప్టోస్ పైన మీరు అప్రూవ్ కొట్టేసి ట్రాన్సాక్షన్ ఫస్ట్ టోకెన్ యాడ్ అవుతుంది. దాని తర్వాత కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ మీకు మెటామాస్క్ లో వస్తుంది. సో దాన్ని కూడా కన్ఫర్మ్ చేయండి. అండ్ వన్స్ అది కన్ఫర్మ్ చేయగానే మీ ఇథీరియం ఏదైతే ఆప్టిమిజంలో అది వ్రాప్డ్ ఇథీరియం కింద కన్వర్ట్ అయిపోయి
యాప్టోస్ నెట్వర్క్లోకి విత్ ఇన్ 2 minutesలో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 30 secondsలోనే నాకు ఈ ట్రాన్సాక్షన్ ఫినిష్ అయింది. అండ్ నా యాప్టోస్ వ్యాలెట్లో, పెట్రా వ్యాలెట్లో చూసుకుంటే 0.1 వ్రాప్డ్ ఈథీరియం అనేది క్రెడిట్ అయింది. సో ఈ క్రెడిట్ అయిన తర్వాత మీరు ఈ బ్రిడ్జ్ యూజ్ చేసి మళ్ళీ రివర్స్ ప్రాసెస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ మీరు ఈథీరియంకి టోకెన్ పంపిస్తే కొంచెం స్మాల్ ఫీజ్ పడుతుంది. అండ్ ఓవర్ దాట్ వీళ్ళ టాప్లోనే మెన్షన్ చేశారు, సో outbound transfers from Aptos to other chains subjected to 3 days transaction window. సో 3 days పడుతుంది. సో అది అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేయొచ్చు అంటే బేసిక్గా ఆ వ్రాప్డ్ ఈథీరియంని మీరు అనదర్ ప్లాట్ఫామ్లో వాళ్ళ డెక్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి స్వాప్ చేసి దాన్ని మీరు బైనాన్స్ ఆర్ అదర్ టోకన్స్ కింద ఫార్మ్ ఆఫ్ యాప్టో సెండ్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను, యాప్టోస్ ఎకోసిస్టంలో ప్లాట్ఫామ్స్ వాడేది. సో దాని గురించి మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో మనం దాన్ని కవర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ కంప్లీట్ చేస్తాం. సో సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది చాలా పాత ప్లాట్ఫామ్. నేను దీన్ని మార్చ్ నుంచి వాడుతున్నాను, స్టార్గెట్ ఫైనాన్స్. అండ్ నా మెయిన్ వ్యాలెట్స్లో స్టేబుల్ కాయిన్స్ని వితౌట్ హై స్లిప్పేజ్ మూవ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ బ్రిడ్జ్ ఐ వుడ్ రికమెండ్. సో నేనేం వాళ్ళతో పార్ట్నర్షిప్లో లేను, బట్ డెఫినెట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్ లైక్ బిగ్గర్ సైజెస్ లైక్ $10,000 $20,000 అట్లాంటిది. మీరు వేరే బ్రిడ్జ్ యూజ్ చేస్తే దాంట్లో మీకు $100-200 స్లిప్పేజ్ ఆర్ గ్యాస్ ట్రాన్సాక్షన్ ఫీజ్కి వెళ్తుంది. బట్ వీళ్ళ దాంట్లో మీకు హార్డ్లీ $4 to $5 ఖర్చు అవుతుంది. దాట్స్ వై ఐ రికమెండ్ స్టార్గెట్. సో వీళ్ళ దాంట్లో ఆల్రెడీ 500 million స్టేక్ అయి ఉంది. సో ఇప్పుడు మనం దీనిలో ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి మనం బ్రిడ్జ్ కనెక్ట్ చేసి కొన్ని ఈథీరియం ఆప్టిమిజం నుంచి ఆర్బిట్రమ్కి సెండ్ చేస్తాం. సో ఆప్టిమిజం నుంచి ఆర్బిట్రమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనిలో మీరు రివర్స్ ప్రాసెస్ కూడా చేయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ, ఇమీడియట్గా అయిపోతుంది వితౌట్ ఎనీ ఇష్యూ. సో దీనిలో మీరు జస్ట్ ట్రాన్సాక్షన్స్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఆర్ డిఫరెంట్ చైన్కి రెగ్యులర్గా చేస్తూ ఉండండి. స్మాల్ ఫీజ్ అనేది కట్ అవుతుంటుంది. సో దట్ విల్ బి యువర్ కాస్ట్ ఫర్ డూయింగ్ దిస్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు నేను ఆప్టిమిజం నుంచి ఆర్బిట్రమ్కి 0.1 ఈథీరియంని సెండ్ చేస్తున్నాను ఫర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఫీజ్. దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ కొట్టాలి. అండ్ మెటమాస్క్లో నా ట్రాన్సాక్షన్ ఆప్టిమిజం నెట్వర్క్లో కన్ఫర్మ్ చేయగానే ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది. 2 minutesలో నాకు 0.1 ఈథీరియం ఏదైతే ఉందో అది ఆప్టిమిజం నుంచి ఆర్బిట్రమ్ నెట్వర్క్ వచ్చేస్తుంది. సో పైన మీకు అక్కడ వచ్చేస్తుంది, వెరీ సింపుల్. సో అది ఈ పర్టికులర్ మీరు స్వాప్స్ ఏదైతుందో రెగ్యులర్గా మీరు స్టార్గెట్ ఫైనాన్స్ అండ్ యాప్టోస్లో చేస్తూ ఉంటే ఆ రెండింటికి సర్వీస్ ప్రొవైడ్ చేసేది లేయర్ 0 వాళ్ళే, కాబట్టి వాళ్ళ టోకెన్ వస్తే మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. సో ఈ పర్టికులర్ రికార్డింగ్ నేను ఇక్కడ చూడొచ్చు, నేను చేసే వాల్యూమ్స్ హై వాల్యూమ్స్ నేను వాడుతున్నాను చెప్పారు, మోస్ట్లీ నమ్మకపోవచ్చు చాలా మంది. సో అందుకే వీడియో పెట్టాను. సో 24th మార్చ్ రోజు రికార్డ్ చేసిన వీడియో. ఇక్కడ కంప్లీటెడ్ స్వాప్ చూడొచ్చు, అరౌండ్ 37K నేను ఈథీరియం నుంచి బైనాన్స్కి బ్రీడ్ చేశాను. అండ్ దాని తర్వాత కొన్ని టోకెన్ స్టేక్ కూడా చేశాను. సో నేను మార్చ్ నుంచి స్టార్గెట్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను. వీడియో చేద్దామని రికార్డ్ చేశాను, బట్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఎనీ నౌ ఎయిర్ డ్రాప్ సీజన్ వచ్చింది కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. సో దెన్ 2 యాక్టివిటీస్ అయ్యాయి. అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో దానిలో ఏంటంటే మీరు ఇక్కడ స్టేకింగ్ పేజ్లోకి వెళ్ళే ముందు మీరు బైనాన్స్ చైన్కి చేంజ్ చేసుకున్న నెట్వర్క్ బైనాన్స్ చైన్లో ఫాలో అవుతే మీకు గ్యాస్ ఫీజెస్ సేవ్ అవుతుంది. సో ఈ స్టార్గెట్ ఫైనాన్స్ వల్ల కాంట్రాక్ట్ కింద డిస్ప్లే పెడతాను, అది కాపీ చేసేసి ప్యాన్కేక్ స్వాప్లోకి వెళ్ళేసి ఒక 10 టోకన్స్ని బై చేయండి. 10 స్టార్గెట్ టోకన్స్ని బై చేయండి, విట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ $4.3. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ కొట్టేసి స్వాప్ కొట్టేసి కన్ఫర్మ్ చేయండి. మెటమాస్క్ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అవగానే విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ మీ దగ్గర స్టార్గెట్ ఫైనాన్స్ వల్ల టోకన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు స్టేకింగ్ పేజ్లోకి వెళ్తే మీకు ఇమీడియట్లీ కనిపించదు, రిఫ్రెష్ చేస్తే మీకు 10 స్టార్గెట్ టోకన్స్ కనిపిస్తున్నాయి. సో వీటిని మీరు మర్చిపోండి. సో వీటిని మనం ఒక 36 monthsకి స్టేక్ చేయబోతున్నాం ఫర్ ద గవర్నెన్స్ అండ్ ఓటింగ్ పర్పస్. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, దీనిలో మీరు స్టేకింగ్ ఆప్షన్ వస్తుంది. మొత్తం 10 టోకన్స్ని మీరు మినిమం 1 month నుంచి 36 months వరకు మీరు స్టేక్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ $5 ఇన్వెస్ట్మెంట్ ఇస్ అ బిగ్ అమౌంట్ అయితే మీ పోర్ట్ఫోలియోలో డెఫినెట్లీ మీరు 1 monthకి పెట్టి 1 month తర్వాత మీరు విత్డ్రా చేయొచ్చు. 1 month పెడితే మీకు ఈ 10 టోకన్స్కి 0.31 ఓటింగ్ పవర్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ అదే అమౌంట్ ఆఫ్ 10 టోకన్స్ని మీరు 36 months ఇస్ ద మ్యాక్సిమం, 36 monthsకి పెడితే మీకు 9.9 ఓటింగ్ పవర్ వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఈ $5 అవసరం లేదనుకుంటే అప్పుడు మీరు 36 monthsకి లాక్ చేసి మర్చిపోండి అండ్ మీరు వచ్చిన ఓటింగ్ పవర్తో రెగ్యులర్గా ఓటింగ్ చేయండి. సో నేను 36 monthsకి సెలెక్ట్ చేసి $4 ఆర్ $4.5 నేను లాక్ చేస్తున్నాను 36 months. అండ్ 36 months వరకు నేను ఈ టోకన్స్ని అన్లాక్ చేయలేను. అండ్ వన్స్ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవగానే మీరు బ్యాక్ పేజ్ వెళ్ళాలనే మీకు 9.96 ఓటింగ్ పవర్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు యూ హ్యావ్ 9.96 VSTG, అంటే దాన్ని నేను ఓటింగ్కి యూజ్ చేయొచ్చు. సో సేమ్ పేజ్లో మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు ఓట్ ఆన్ స్నాప్ షాట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అనే బటన్ కొట్టి మెటమాస్క్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీరు ఈ పర్టికులర్ డావోలో జాయిన్ అవుతారు. సో ఇక్కడి వరకు
ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఏ ప్రపోజల్ కూడా ఓపెన్లో లేదు, అన్ని ప్రపోజల్ క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వీళ్ళు ఏదైనా ఓపెన్ ప్రపోజల్ పోస్ట్ చేసి నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను, డెఫినెట్లీ ఫాలో అవ్వండి అండ్ ఆ గవర్నెన్స్ పర్పస్ దాంట్లో ఓట్ వేయండి. సో అప్పుడే మీకు ఓటింగ్ అండ్ గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేసినట్లు ఆన్ ద లేయర్ 0 మీకు వస్తుంది. సో డెఫినెట్లీ అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఫర్ ద ఎయిర్ డ్రాప్. దెన్ అనదర్ స్టెప్ ఏంటంటే గవర్నెన్స్ ఓటింగ్కి లెఫ్ట్ సైడ్లో గవర్నెన్స్ ఫారం అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాగిన్ కొట్టేసి మెటమాస్క్తోని లాగిన్ అవ్వండి అండ్ కనెక్ట్ కొట్టండి అండ్ నెట్వర్క్ వచ్చేసి ఈథీరియంకి స్విచ్ చేసుకోండి. ఇక్కడ న్యూ అకౌంట్ అని కొట్టండి నెక్స్ట్ స్క్రీన్లో. వన్స్ అది కొట్టగానే మీకు ఇక్కడ క్రియేట్ యువర్ నేమ్ అంటుంది. సో నేను ఇక్కడ క్రిప్టో తెలుగు అని కొట్టేసి ఫినిష్ కొడుతున్నాను. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ రిజిస్ట్రేషన్. సో మేబీ కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా రావచ్చు. సో ఇందులో కూడా స్నాప్ షాట్స్ నో యాక్టివ్ ప్రపోజల్. వన్స్ ఏదైనా యాక్టివ్ ప్రపోజల్ వస్తే నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను అండ్ మీరు ఇందులోకి వచ్చేసి మీరు ఓటింగ్ వేసి, ఇప్పుడు ఏదైతే మనకు ఓటింగ్ పవర్ వచ్చిందో 9.96 ఆ ఓటింగ్తోని మీరు ఓటింగ్ వేసి ఆ గవర్నెన్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇన్ ద లేయర్ 0 ప్లాట్ఫామ్. సో ఇది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ లేయర్ 0. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ డ్రాప్. సో టోకన్ కన్ఫర్మ్డ్, హ్యూజ్ ఇన్వెస్టర్ బ్యాకింగ్ జస్ట్ లైక్ యాప్టోస్. సో ఖచ్చితంగా ఇందులో కూడా ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ దీన్ని ట్రై చేయండి. దిస్ ఇస్ అ సాలిడ్ ప్రాజెక్ట్. అండ్ దెన్ ఇంకా మీరు నా ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. సో నేను స్మాల్ అప్డేట్స్ ఏవైతున్నా అవి ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాను. లాస్ట్ టైం ఆ 0 NFT యాప్టోస్ది నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను, యూట్యూబ్లో పోస్ట్ చేయలేకపోయాను, చాలా మంది మిస్ అయ్యారు. సో డెఫినెట్లీ ట్విట్టర్ ఫాలో అవ్వండి, అప్పుడు మీకు అప్డేట్స్ ఉంటాయి. అండ్ రీసెంట్లీ ఈరోజు నేను మెగా ఎయిర్ డ్రాప్ థ్రెడ్ అనేది ఒకటి పోస్ట్ చేశాను. దీనిలో మోర్ దాన్ 10 ఎయిర్ డ్రాప్స్, లైవ్ ఎయిర్ డ్రాప్స్ విత్ లైవ్ డెమోస్ చూపించాను. సో దానిలో ఏదైనా మిస్ అయింటే మీరు వెళ్ళి అన్నిట్లో ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద ఎయిర్ డ్రాప్ సీజన్ అగైన్. సో అది చేసిన వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.